అది అలా అండి, వాటిని ఆపలేం కదా మనము. అది మన correct. బిజినెస్ మనం చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి మీ సినిమాలు. సో టెల్ us about రాజా సాబ్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్. See, Raja Saab so far is a underdog in Prabhas Gar movies because ఏంటండి? underdog అంటే we didn't advertise, we didn't, అవును. yeah, but it is a very large scale movie. సో మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సీయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ, అంటే వై ఈజ్ ఇట్ డిఫరెంట్ అన్నది. సో ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజువల్ ఎలిమెంట్స్. విల్ సీ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, హారర్లో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఎంత బడ్జెట్ Casting. ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం. చెప్పకూడదు, బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 crores. 400 కోట్లు రాజా సాబ్, హారర్, ఎంటర్టైనర్, క్లోజ్. ఇంకా అదే క్లోజ్ టు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్త లేదండి. ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు మొత్తం. ద రైట్ థింగ్స్. డెఫినెట్గా దే డూ ఇన్ కన్సల్టేషన్ విత్ అస్. అండ్ ఈ ప్రాజెక్ట్కి వీ నో డే వన్ పొటెన్షియల్. అవును. సో అంటే వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ కమింగ్ ఆఫ్టర్ సలార్, ఆఫ్టర్ కల్కి. అంటే మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో విల్ హిట్ ద పీక్ అన్నదాన్ని వచ్చాం అండ్ వీఆర్ దేర్. యూఆర్ దేర్. సార్, మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్? సమ్టైమ్ ఇన్ 2017-18 కలిసారు మీరు? అంటే ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, అంటే నాదెండ్ల మనోహర్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో త్రూ హిమ్ ఐ గాట్ కనెక్టెడ్. సో డెఫినెట్గా బిఫోర్, అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యే ముందు అలా పరిచయం ఏర్పడింది. డిస్కస్డ్ అండ్ అంటే తను వాట్ విల్ బి హిస్ గుడ్ పాత్ అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్. సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. అవును, పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్, బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారు సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తాను అని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనేట్గా 1 or 2 movies చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం కానీ, సో ఫిలిమ్స్ ఇస్ నాట్ ద ఇంటెంట్. ఫిలిమ్స్కి అతీతంగా యూ హ్యావ్ అన్ జర్నీ. జర్నీ ఇస్ నథింగ్ టు డూ విత్ ఫిలిమ్స్. జర్నీ ఇస్ కంప్లీట్లీ ఇన్ ద ప్రాసెస్ 2020 టైంలో వి డిస్కస్ అబౌట్ డూయింగ్ ఫిలిమ్స్. సో విల్ దిస్ కంటిన్యూ? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, విల్ యువర్ అసోసియేషన్ ఆన్ ద ఫిల్మ్ ఫ్రంట్ ఆల్సో కంటిన్యూ విత్ కళ్యాణ్ గారు ఇన్ ద టైమ్స్ టు కమ్? ఫిల్మ్ ఫ్రంట్ వాజ్ నెవర్ ఎ సీరియస్. పొలిటికల్ ఫ్రంట్లో ఇట్స్ మోర్ అంటే యూఆర్ అ ఫాలోవర్ అండ్ యూ కెన్ బి ఎ సపోర్టర్ ఆఫ్ రైట్ అంటే వాట్ ఆర్ వీ కెన్ డూ అన్న దానిలోనే. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా, న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, ఇట్స్ పవర్. అంటే యూ నో ద డీటెయిల్స్ మోర్ దెన్ మీ వాట్ వి డిడ్ అన్నది. సో no, but is there a chance that you will... I spent 6 months దానిలో, అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ ఆల్వేస్ అంటే ఐఎమ్ టూ స్ట్రెచ్డ్ అంటే ఫ్రమ్ మై బిజినెస్. అంటే ఫిలిమే కాదు, ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. 4-5 స్మార్ట్ సిటీస్ శాటిలైట్ టౌన్షిప్స్ బిల్డ్ చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? So I recently acquired quite a bit of land in very good neighborhoods. So అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే? అంతే. అంటే I found a very good land. First 200 acres కొన్నాక then I acquired another 300 over there in the proper neighborhoods. అంటే సిటీ ఇది where the new cities are developing. అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు, అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది. మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎనఫ్ అంటే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనులు కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు.
పెట్టుకోలేను కూడా, బట్ ఏజ్ కూడా వీటన్నిటికీ ఒక వచ్చేస్తాను. ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్. ఏదండి, ఆ మీడియా హౌస్ ఉండడం అనేది ఆర్ అవసరం లేదా? యూ you డోంట్ know నీడ్, the media, that cannot be a business, ఇట్ and కెనాట్ బి it doesn't బిజినెస్. fit into me యా. unless I don't know if I come across something. As of today, no. యాజ్ ఆఫ్ టుడే నథింగ్, రైట్. సో విశ్వ గారి మరి మీరు యూఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో ఆఫ్ యూ. అదే భోజనం, అదే ఎంత ఎంత చేసినా. సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను I started as a software engineer, and అవును. I just went with a very simple luggage. So I never had a desire, I want to be this or that. I అప్పుడు find my ఊహించలేదు. way and do అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని, అది వాట్ ఐ క్యాన్ డూ అనే ఐల్ డూ. చేశారు. బట్ సార్, ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఊర్లో వాళ్ళు కానీ దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది somehow I got that skill. So and I'm lucky to, అంటే I keep working. అంటే నేను I work 90 to 100 hours a week and I multitask. So ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి, అదోని. అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి ఎ వెరీ అంటే ఫ్యాన్సీ, అంటే ఐ కూడా చేంజ్డ్. అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಿಲ್ವಾ? బాగుంది, ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును, కలిసి మిక్స్ హిందీ తెలుగు కన్నడ. మా దగ్గర దిస్ లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ, పద్మశాలి సకులశాలి అంటారు, అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును. వి హావ్ అట్లీస్ట్ 4-5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. సో ఆ రోజు మీరు అనుకుని ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్ ని చూసే చాలా ప్లేస్ నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? యాక్టర్ ని దగ్గర నుంచి చూసే చాలు. దట్ ఇస్ అంతే కదా. సో యు రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు as much as possible. ఇంకా what else has helped you to become who you are today? See, there are two things అండి. One is perseverance అంటారు. Never give up, keep your learnings and keep attempting. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు అంటే మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాల్కులేషన్స్ అయిపోయాయి, 3-4 కోట్లు పోయాయి? 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో, డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. ఆర్ యూ థింక్ ఐ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పొస్తుందండి. వాట్ ఐఎమ్ అర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే కాబట్టి పర్లేదంటారు. అది అంటే దర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది, సస్టైనబిలిటీ అని. ఒకసారి ఇట్ గోస్ బియాండ్, అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్.